హాయ్! హలో! గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. సో, ఈరోజు స్పెషల్ ఏంటంటే గురువారం. నేను సాయిబాబా పూజ చేస్తున్నా. సాయిబాబా దివ్య పూజ. ఇది 5 వీక్స్ ఉంటుందండి. 5 వీక్స్ చేయాలి మనం. 7 వీక్స్ కూడా ఉంటుంది. 5 వీక్సే చేస్తాను నేను. సో, ఇది సెకండ్ వీక్. ఫస్ట్ వీక్ నేను తీయలేదు. సో, ఫస్ట్ వీక్ ఎలా చేస్తారనేది మీకు చెప్తాను. మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నేను పప్పు టమాటా వేసేసాను, తర్వాత చట్నీ చేసేస్తున్నాను. అండ్ ఆయనకి బాక్స్ పెట్టాలి కదా. సో గురువారం ఎవ్రీ గురువారం పప్పు టమాటా అండ్ పెసరొట్టు చేస్తాను అనమాట. ఇంట్లో ఎవ్రీ వీక్ పెసరొట్టు చేస్తాను, పప్పు టమాటా చేస్తాను, ఇంకా రైస్, చట్నీ, కొబ్బరి చట్నీ. సో పెసరట్లో అల్లము, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటాము. అండ్ కొబ్బరికాయ వేసుకున్నాను కదా, కొబ్బరికాయ గ్రైండ్ చేసేసుకున్నాను ముందు. తర్వాత ఈ చట్నీ వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి అంతే, సాల్ట్ వేసేసుకుని. పప్పు టమాటా అయిపోయింది, చూసారు కదా ఎంత బాగా అయిందో. అండ్ తాలింపు వేసేసుకోవాలి అంతే. ఇలాంటి చిన్నది తీసుకోండి. సో తాలింపు వేసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. సో నేను ఎప్పుడు తాలింపు వేసినా ఇలాగ చిన్న దాంట్లో వేసేసుకుని చేసేస్తాను. నేను బయట కొన్నాను, 30 రూపీస్ అంతే, ఇంకా ఎంతో కాదు. సో బాగుంది తాలింపు వేసుకోవడానికి. పచ్చిమిర్చి, శనగపప్పు, ఎండుమిరకాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకోవడం మీకు తెలుసే కదా. సో నేను మార్నింగ్ పూజ చేస్తాను, నార్మల్గా దండం పెట్టేసుకుంటాను, సాయిబాబాకి దీపం పెట్టేసి. ఈవినింగ్ టైం చేస్తాను నేను పూజ. మార్నింగ్ కూడా చేసుకోవచ్చు, ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ మార్నింగ్ కొంతమందికి అవ్వదు కదా, ఇట్లా బాక్స్ అవి పెట్టుకోవడము లేట్ అయిపోతుందని చెప్పి నేను ఈవినింగ్ టైం చేస్తాను. 6 తర్వాత మనం దీపం వెలిగించాలి కదా. సో 6 తర్వాత పూజ చేస్తాను. 4 o'clockకి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అంతా మొత్తం దేవుడి దగ్గర మొత్తం నీట్గా చేసేసుకుని, అన్నీ వాష్ చేసేసుకుని, దీపాలు అన్నీ మంచిగా నీట్గా సర్దేసుకుని విభూతి పెట్టుకుని ప్రసాదం చేస్తాను అన్నమాట. మీకు అది కూడా వీడియో తీసాను, ప్రసాదం చేసేది. నేను ఈరోజు సేమియా చేశాను. లాస్ట్ టైం అయితే పులిహార ఇంకా కిచిడి చేశాను. సో ఈ టైం సేమియా ఒకటే చేశాను నేను. సో ఇలా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. అండ్ ఆయనకి టిఫిన్ వేసేస్తున్నా, పెసరొట్టు. సో నేను ఏం చేస్తానంటే బాబా పూజ కదా. సో నేను ముందు రోజే మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసేసుకుని, మాప్ పెట్టేసుకుని, దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసుకుని పెట్టేసుకుంటా. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం మొత్తం క్లీన్ చేసేసుకుని ఇంకా పూజ చేస్తాను. మార్నింగ్ టైం నార్మల్ పూజ చేసేస్తా, ఈవినింగ్ టైం బుక్ చదువుతాను అనమాట. సత్నాంబలి ఇంకా కథలు ఉంటాయి, 6 అధ్యాయాలు ఉంటాయి, 6 అధ్యాయాలు చదవాలి. ఇలా 5 వీక్స్ చేయాలి. నాది ఇప్పుడు సెకండ్ వీక్. నేను ఎవ్రీ వీక్ చూపిస్తాను మీకు ఎలా చేస్తున్నాను అనేది. అండ్ ఇంకేంటి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు చెప్తాను. సో టిఫిన్ అయిపోయింది, ఆయనకి బాక్స్ పెట్టేస్తున్నాను. రైస్ ఇంకా పప్పు ఇంకా చింతకాయ పచ్చడి వేసేసి బాక్స్ పెట్టేస్తున్నాను.
నేను పూజ చేసేసాను. మీకు పూజ ఎలా చేశాను అనేది చూపిస్తాను. నార్మల్గా మార్నింగ్ టైం ఎలా చేస్తారో అలా పూజ చేసేస్తాను. చెప్పాను కదండి మేము ఈవినింగ్ టైం చేస్తానని చెప్పేసి. సో బాక్స్ పెట్టేసినాక పూజ స్టార్ట్ చేసేస్తాను. సో మీకు చూపిస్తాను ఎలా చేస్తారనేది. ఇదిగోండి ఇలా పెట్టాలి బాబాని. మనం ఏం చేయాలంటే ముందు రోజు ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, ముందు రోజు నైట్ మనం ఒక చిన్న వైట్ క్లాత్ అండ్ ఒక పెద్ద వైట్ క్లాత్ ఏదో ఒకటి పెట్టుకోవాలి. దాన్ని ఏం చేయాలంటే పసుపు నీటిలో ముంచుకుని ఆరబెట్టేయాలి. మొత్తం ఉంచేసి ఆరబెట్టేసి మార్నింగ్కి మనం చిన్న క్లాత్ ఉంటుంది కదా, చిన్న క్లాత్లో 1 రూపీ కానీ 2 రూపీ కానీ వేసి ముడుపు కట్టి సాయిబాబా కాళ్ళ దగ్గర పెట్టేసి సాయిబాబాని మంచిగా స్నానం చేపించేసి బొట్టు అవి పెట్టి పువ్వులు అవి పెట్టి దండం పెట్టుకోవాలి. అయితే మనం ఏం కోరుకుంటున్నామో ఆ కోరిక కోరుకొని ముడుపుని అక్కడ పెట్టేసి కోరుకుని లాస్ట్ 5 వీక్స్ అయిపోతాయి కదండి. 5 వీక్స్ అయిపోయినాక మనము ఏదో ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి హుండీలో వేసేయచ్చు. సాయిబాబా టెంపుల్కి వెళ్ళి హుండీలో వేసేసి దండం పెట్టుకోవాలి. మన కోరిక తీరకపోయినా మన సాటిస్ఫాక్షన్ కోసం వేయాలి. అండ్ కంపల్సరీ మన కోరికలు అయితే కంపల్సరీ తీరుతాయి. నాకు ఆల్రెడీ నేను ఫస్ట్ టైం చేసేసాను. ఇది సెకండ్ టైం 5 వీక్స్ అనమాట. ఇది సెకండ్ వీక్ అనమాట. సో నేను ఇలా సాయిబాబాకి మార్నింగ్ టైం మ్యాంగో పెట్టేసి ప్రసాదంలా పెట్టేసి నైవేద్యం పూజ చేసేసాను. అయిపోయింది పూజ. సో ఒక బుక్ కూడా ఉంటుంది. ఈ బుక్ ఏనండి, మీరు కూడా ఈ బుక్ తీసుకోండి. షాప్లో ఉంటుంది. షాప్లో చూపిస్తే మీకు ఈ బుక్ వాళ్ళు ఇస్తారు. 15 రూపీస్ ఉంటుంది. 15 or 9 రూపీస్ ఎంతో ఉంటుంది బుక్. ఇందులో మంత్రాలు, సత్నాంవళి, ఇంకా కథలు ఉంటాయి. 6 అధ్యాయాలు కథలు ఉంటాయి. అవి మనం చదవాలి. లాస్ట్లో హారతి ఉంటుంది. హారతి ఇచ్చేసి దండం పెట్టుకోవాలి. ఇలా 5 వీక్స్ చేయాలి. అండ్ నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. ఈవినింగ్ 4 తర్వాత అనమాట. సో ఇప్పుడు టైం వచ్చి 4 అయింది. 4 o'clockకి నేను రెడీ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు విభూది పెట్టుకుని మనం ఇప్పుడు ప్రసాదం చేయాలి. సో నేను ఇప్పుడు సేమియా చేస్తాను. ఓకే, బాయ్. సో నేను ప్రసాదం చేస్తున్నాను. వాటర్ వేసేసి నెక్స్ట్ సేమియా వేసేసాను. ఇద్దరికే కాబట్టి కొంచెమే చేస్తున్నాను. నేను సాంగ్స్ పెట్టుకుని ప్రసాదం చేస్తున్నాను. సారీ అంత మెస్సీగా ఉంది. అండ్ అవుతుంది సేమియా ఒకటే చేస్తున్నాను. లాస్ట్ టైం నేను కిచిడి చేశాను, ఇంకా పులిహార చేశాను. అండ్ మీకు చెప్దాం అనుకుంటున్నాను, లాస్ట్ వీక్ది వ్లాగ్ పెట్టలేదు. సో ఈ లాస్ట్ వీక్ కలిపి 2 వ్లాగ్ ఒకసారి పెడదాము అని చెప్పి మీకు ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. సో మనం ఏదో ఒక ప్రసాదం చేసుకోవచ్చు బాబాకి ఇష్టమైనవి. బాబాకి చపాతీ ఇష్టము, ఇంకా సేమియా ఇష్టము, కిచిడి అంటే చాలా ఇష్టం. అందుకని స్టార్టింగ్ కిచిడి చేసేసాను. సో అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో మిల్క్ వేసుకుంటాము. అండ్ నేను ఫస్ట్ వీక్ చేసినప్పుడు కిచిడి చేశానని చెప్పాను కదండి. కిచిడి చేసి మీకు పూజ ఎలా చేయాలనేది మీకు చెప్తాను. నేను కొంచెం బాదం పౌడర్ వేస్తున్నా. 1 స్పూన్ బాదం పౌడర్ వేస్తున్నా కొంచెం టేస్ట్ కోసం. ఇది ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్లేదు. 2 స్పూన్స్ వేస్తున్నా. సో ఇది బాగా దగ్గరకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ దగ్గర కాదు. అండ్ నెక్స్ట్ ఇలా మరుగుతున్నప్పుడు ఒక 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్ సేమియాకి 1/2 కప్ షుగర్ వేసాను నేను.
హాఫ్ కప్పు వేస్తున్నాను. అండ్ కొంచెం నెయ్యి వేస్తున్నా. బాబాకి నెయ్యి అంటే చాలా ఇష్టం, సో నెయ్యి వేస్తున్నాను. చూడండి. అండ్ నా దగ్గర నేను జీడిపప్పులు ఫ్రై చేశాను, నెయ్యిలో వేసి ఫ్రై చేశాను. ఇది లాస్ట్లో వేద్దాము, స్టార్టింగే వేస్తే మెత్తగా అయిపోతాయి కదా, సో లాస్ట్లో వేద్దామని చెప్పి అలా ఉంచాను. సో అవుతుందండి ఇలాగా. నేను కొంచెం దగ్గరకు వచ్చే వరకు చేస్తున్నాను. మరి వాటరిష్గానే నచ్చుతుంది, తర్వాత మనకి దగ్గరకు వచ్చేస్తుంది. అయిపోయిందండి, అయిపోయింది. ఇప్పుడు నేను ఇంట్లో క్యాష్యూస్ వేసేస్తాను. కిస్మిస్ కూడా ఉంది, కిస్మిస్ వేయలేదు, కిస్మిస్ అంత నచ్చదు, సో జీడిపప్పు ఒకటే వేసాను నేను. ఆఫ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు పూజ గదిలోకి వెళ్ళిపోతాను. అక్కడ అన్నీ సర్దాలి కదా, బాబాకి ఫ్లవర్స్ అవి పెట్టి చేయాలి కదా, సో అవన్నీ చేసినప్పుడు మీకు వీడియో చూపిస్తాను. సో నేను ఇలాగా వీడియో ప్లే చేసుకుని పూజ మొదలు పెడతాను. సో పూజకి ప్రసాదం పెట్టాను. ఏం పెట్టానంటే బనానా అండ్ మ్యాంగో, యాపిల్, పోమ్గ్రానైట్, సేమియా ఇట్లా ఆయిల్ వేసేసుకుని పెట్టేసుకున్నాం. డెకరేషన్ చేసిన తర్వాత పెట్టుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ముడుపండి. మనము ముందు రోజు నైట్ ఒక వైట్ కలర్ కర్చీఫ్లో పసుపు నీటిలో ముంచేసి పెట్టేసుకోవాలి, ఆరబెట్టేసుకోవాలి. అండ్ కింద క్లాత్ చూసారా, ఇది కూడా ముందు రోజు నైట్ ఉతికేసుకునే పసుపులో వేసుకుని ఆరబెట్టేసుకోవాలి. మార్నింగ్కి మనం తీయాలన్నమాట. వైట్ ఉండాలండి. నాకు వైట్ దొరకలేదు, సో లైట్ కలర్ వైట్లో తీసుకున్నాను. అండ్ చూడండి, ఇట్లా సాయిబాబా కాళ్ళ దగ్గర పెట్టేసి మనం ఏమైనా కోరుకోవాలనుకుంటే ఆ కోరిక చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత 5 weeks తర్వాత మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్లో హుండీలో వేయాలండి. ఓకేనా, హుండీలో వేసేసి మన కోరిక చెప్పేసుకుని హుండీలో వేసుకోవాలి. 5 weeks చేస్తున్నాను నేనైతే, ఇది 2nd week అవుతుంది. సో ఇప్పుడు నేను ఫ్లవర్స్ పెడుతున్నాను. ఫ్లవర్స్ దొరకట్లేదండి, సో బయటకి వెళ్ళి నేను కోసుకుని వచ్చాను మా ఇంటి దగ్గర. ట్రైపాడ్ హోల్డర్ దొరకలేదండి నాకు, సో హోల్డర్ కోసం వెయిట్ చేస్తున్నా. ట్రైపాడ్ వచ్చేసింది, చూసారు కదా ఆల్రెడీ ట్రైపాడ్ వీడియో పెట్టాను, ట్రైపాడ్ రివ్యూ వీడియో. ప్లే అవుతూ ఉంటుంది ఆ వీడియో. నేను వీడియో పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాను. ఇది మొగ్గలు విడలేదు, సో ఇలా పెట్టేస్తున్నాను, తర్వాత విడుస్తాయని చెప్పి.
సో పూజ చాలా మంచిది, చేసుకుంటే మనకి పీస్ఫుల్గా ఉంటుందండి. మెయిన్ పీస్, లైక్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇది అప్పుడే సెకండ్ టైం, 5th వీక్ సెకండ్ టైం చేస్తున్నాను. ఇది సెకండ్ వీక్ అనమాట. ఇంకా బుక్ ఉంటుంది ఇలాగా. ఈ బుక్లో శ్లోకాలు ఉంటాయి, 108 శ్లోకాలు, అష్టోత్తర నామాలు, ఇంకా 5 అధ్యాయాలు. అధ్యాయాలు అంటే మనకి కథలు ఉంటాయి, 5 కథలు చిన్న చిన్నవి ఉంటాయి. అవన్నీ మనం చదివేసుకుని లాస్ట్లో హారతి ఇవ్వాలి. సో నేను దీపం వెలిగించేసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా పెట్టేసుకున్నాను. ఫస్ట్ వినాయకుడికి పూజ చేయాలి మనం. శుక్లాంబరధరం చెప్పేస్తాం కదా. పూజ చేసేసిన తర్వాత సాయిబాబాకి దండం పెట్టుకోవాలి, పూజ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి. సో ఇదిగోండి, అండ్ సాంబ్రాణి వెలిగించాను, చూపిస్తాను. సో ఇది సాంబ్రాణి ఇక్కడ పెడతాను నేను హాల్లో. ఓకే, నేను బుక్ చదివేస్తాను. బుక్ చదివేసినాక మీకు మళ్ళీ వస్తాను. సో పూజ బుక్ ఇలా ఉంటుంది. మనం ఇదంతా ఏంటంటే స్టార్టింగ్ సాయిబాబా పూజ ఎలా చేయాలనేది దీంట్లో మొత్తం రాశారు. సో ఇదంతా అవసరం లేదు, చదవనవసరం లేదు. ఓకే, ఎక్కడి నుంచి చదవాలనేది నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ నుంచి శ్రీ సాయి దివ్య పూజ ఆరంభం, శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి నుంచి ఇంకా లాస్ట్ వరకు చదవాలి. ఈ మంత్రాలు అయిపోయినాక మనకి అధ్యాయాలు వస్తాయి, 5 అధ్యాయాలు 5 కథలు అనమాట. అవన్నీ చదవాలి. సో ఇది చదువుతున్నప్పుడు మనం అక్షంతలు వేసుకుంటూ చదువుకోవాలి. ఓకే, సో నేను చదువుతున్నప్పుడు కూడా చూపిస్తున్నాను కొంచెం వరకు. ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః, ఓం శ్రీ కృష్ణరామ శివ మారుత్యాది రూపాయ నమః, ఓం శ్రీ శేషసాయినే నమః, ఓం శ్రీ సాయి గోదావరి. పూజ అయిపోయిందండి. సో పూజ అయినాక ఎవ్రీ థర్స్డే మేము టిఫిన్ తింటాము. సో ఈరోజు కొంచెం బాగుంది క్లైమేట్ అని చెప్పేసి మేము నైట్ 10 o'clockకి బయటకు వెళ్ళిపోయాం టిఫిన్ తినడానికి ఇద్దరం. సో ఎల్బీ నగర్ దగ్గర మా సైడ్, అక్కడ దగ్గరలో టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళాము మేము. సో వచ్చేసి ఒక దోశ తిన్నాం, చాలా బాగుంది దోశ. అండ్ ఇంటికి వెళ్తున్నప్పుడు నేరేడు పళ్ళు ఉంటాయి కదా, అవి పడితే మేము తీసుకున్నాము, ఇంకా ముగ్గలేదు. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.